అందరికీ నమస్కారం. తులారాశి వారికి మార్చ్ 15 నుంచి 31 దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూసి తెలుసుకుందాం. చాలా ఎక్సలెంట్‌గా ఉంది మీకు. ఈ 15 డేస్‌లో మెయిన్‌గా అయితే మనీ వైస్ అయితే గ్రోత్ ఉంటుంది. ఇప్పటిదాకా మీరు మనీ పరంగా ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేసుంటే, ఇక్కడి నుంచి మీకు ఖచ్చితంగా చేంజెస్ అనేది కనిపించే ఛాన్స్ అయితే బాగా ఉంది. అండ్ మెయిన్‌గా కెరియర్‌లో అయితే న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మీకు కొత్త జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ కెరియర్ పరంగా అయితే చాలా పాజిటివ్‌గా మీరు ముందుకు వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా మీకు కొత్త జాబ్ అనేది వస్తుంది. చాలా డెసిషన్స్ కూడా మీరు కొంచెం ఫాస్ట్‌గా తీసుకునే అవకాశాలైతే కొంచెం కనిపిస్తున్నాయి. అంటే డెసిషన్స్ విషయంలో ఫాస్ట్‌గా తీసుకుంటారు. బట్ అది కూడా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. సో కెరియర్ అయితే చాలా బాగుంటుంది. అండ్ న్యూ బిగినింగ్ అని చెప్పొచ్చు. బిజినెస్ విషయంలో ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది బిజినెస్‌లో. మెయిన్‌గా మనీ కార్డ్ వచ్చింది. మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. మెయిన్‌గా అయితే రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ఉన్న వాళ్ళకైతే చాలా సక్సెస్ ఉంటుందని చెప్పొచ్చు. న్యూ బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అది కూడా చాలా పాజిటివ్‌గా రన్ అవుతుంది. మీకు ఇప్పటిదాకా గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడి నుంచి మీకు ఖచ్చితంగా గ్రోత్ వచ్చే ఛాన్సెస్ కూడా బాగా కనిపిస్తున్నాయి. సో హెల్త్ విషయంలో మీకు ఎట్లాంటి ఇష్యూస్ లేదు. హెల్త్ విషయంలో చాలా బాగుంటుంది అండ్ సక్సెస్ఫుల్‌గా ఉంటుంది. మీరు ఇంకా ఏదైనా ఏదైనా టెంపుల్స్ స్పిరిచువల్‌గా ఎక్కువ వెళ్ళే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ స్పిరిచువల్‌గా ఆలోచించడము, ఏదైనా ఎక్కువ మెడిటేషన్ మీద ఫోకస్ పెట్టడము, మీరు ఏదైనా టూర్స్‌కి వెళ్ళడము, టెంపుల్స్‌కి సంబంధించిన వాటికి వెళ్ళడము, ఎక్కువ ఏదైనా కొత్తగా తెలుసుకోవాలి, చూడాలి అన్న ఎక్కువ యాంగ్జైటీ ఇలాంటివన్నీ మీకు బాగా ఉంటాయి. హెల్త్ వైజ్ అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే కనిపించట్లేదు. రిలేషన్‌షిప్ చాలా పాజిటివ్‌గా ఉంది అండ్ ఎక్సలెంట్ లాంగ్ టర్మ్ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అండ్ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీరు ఉన్న రిలేషన్‌లో కూడా మీకు అది చాలా పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఏదైనా మీరు సక్సెస్ అవుతారు. ఒకవేళ మీరు ఏదైనా లవ్ మ్యారేజ్ కోసం కనుక ట్రై చేస్తుంటే అది కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో మ్యారేజ్ విషయంలో కూడా మీకు చాలా పాజిటివ్ కార్డ్ వచ్చింది. మ్యారేజ్ ఇప్పటిదాకా అవ్వని వాళ్ళకి ఇప్పటిదాకా డిలే జరిగింది అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా డిలేస్ అనేది ఉండదు. సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ దాని నుంచి మీరు చాలా ఈజీగా ఓవర్‌కమ్ అవుతారు. అంటే ఈ ఇష్యూస్ జస్ట్ ఓన్లీ టెంపరరీగా ఉంటుంది. పర్మనెంట్‌గా కూడా మీకు ఉండే అవకాశాలండి. సమ్‌టైమ్స్ మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే ఫైట్స్ గానీ అలా ఉండే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో స్టూడెంట్స్‌కి చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ మీరు ఇప్పటిదాకా మీరు రాసిన ఎగ్జామ్స్‌లో గానీ, ఏదైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం గానీ, రిజల్ట్స్ కోసం గనక మీరు వెయిట్ చేస్తుంటే, ఆ రిజల్ట్స్ అయితే మీకు ఖచ్చితంగా పాజిటివ్‌గా వస్తాయని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 80-90% పాజిటివ్‌గా ఉంటుంది. సో మీరు ఏదైనా ఎందులో అయినా యూనివర్సిటీస్‌లో మీరు అప్లై చేసుంటే, అది కూడా మీరు అనుకున్న దాంట్లోనే మీకు ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. అండ్ అందులో కూడా మీకు ఆఫర్స్ వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా చాలా పాజిటివ్‌గా ఉంది. అండ్ అక్కడ కూడా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశాలున్నాయి. ఒకవేళ మీరు ఇప్పటిదాకా వేరే వాళ్ళ ఏదైనా డిలే అయ్యుంటే, మీరు వెళ్ళలేకపోయుంటే, ఇప్పుడు అది మీకు సక్సెస్ అయ్యే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అండ్ మీ వర్క్ ప్లేస్‌లో కూడా మీకు ఎక్కువ హెల్ప్ చేసే వాళ్ళు కూడా బాగా ఉంటారు. సో ఖచ్చితంగా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకైతే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుందని కూడా చెప్పొచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్ చాలా బాగుంటుంది. మెయిన్‌గా అయితే మనీ కార్డ్ వచ్చింది ఇన్వెస్ట్‌మెంట్స్‌లో. మీరు ఎందులో అయినా అమౌంట్ పెడితే సో ఆ అమౌంట్ మీకు ఆల్మోస్ట్ డబల్ అయ్యే ఛాన్సెస్ అయితే మీకు బాగా కనిపిస్తున్నాయి. సో ఆ అమౌంట్ ఏంటంటే మీకు ఖచ్చితంగా ఒకవేళ మీరు ఏదైనా అమౌంట్ కోసం కనుక చూస్తుంటే, ఎవరి దగ్గర నుంచైనా మీకు అమౌంట్ రావాలి అనుకుంటే, అది ఇప్పుడు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో
మనీ పరంగా అయితే మీకు చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఒకవేళ మీరు ఏదైనా లోన్స్ కోసం కనుక అలా ట్రై చేస్తుంటే అది కూడా మీకు వచ్చే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో మీకు ఏంజెల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే అది కొంచెం మీరు టైం తీసుకుంటే బెటర్గా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే అంత పాజిటివ్గా కొంచెం టైం అయితే మీకు ఇప్పుడు అంత సక్సెస్ఫుల్గా లేదు. కొంచెం ఒక 1 or 2 వీక్స్ తర్వాత మీరు ఏదైనా చేయాలనుకుంటే చేయడం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అప్పుడైతే మీకు రిజల్ట్స్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంటాయని చెప్పొచ్చు.